ఇంతకు ముందు ఎవరికి తెలియదు, అసలు నిన్ను ఎవడు పట్టించుకోడు, నీకు సంబంధించి డిస్కషన్సే రావు. నువ్వెవరో ఒక అనామకుడివి, నువ్వెవరో ఒక అనామకురాలివి, నువ్వు ఎవరికీ తెలీదు. అలాంటిది దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళకి ఒక మాదిరిగా నిలబెడుతున్నారు. దేవుడిని అసహించుకునే వారికి మరణపు వాసనగా నిన్ను చూపిస్తున్నారు. అంటే మనకు సమాజంలో ఒక బ్రాండ్. ఈ భూమి మీద మాత్రమే కాదు, ప్రభువుని నమ్ముకుంటే మనకు వచ్చే పేర్లు ఈ భూమి మీద మాత్రమే ఆగిపోతున్నాయి అనుకోకండి. భూమి మీద నమ్ముకుంటే దేవుని కొరకు బ్రతికేవారు, మా మంచి అన్నయ్య మంచి విషయాలు చెప్తున్నారు, మంచి అక్క మంచి విషయాలు చెప్తున్నారు, మంచి తమ్ముడు భలే మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన దూతల ఎదుట మన గురించి మాట్లాడుతున్న మాటలో మనకిచ్చినటువంటి ఐడెంటిటీ, మనకిచ్చినటువంటి గొప్ప పేర్లు కనుక మీరు ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి.